బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకోకపోతే మూల్యం తప్పదు. 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్కు స్థానిక ఎన్నికల సవాల్. గెలిచిన ఎమ్మెల్యేలు జంప్. గ్రౌండ్లో బలహీనంగా ఉన్న పార్టీ. కమిటీలే లేవు. కేడర్కి ఇది అది చేయమనే దిక్కు లేదు. సభ్యత్వ నమోదును అడిగే నాదులు లేడు. పార్టీ పటిష్టతపై నీలినీడలు. ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో గులాబీ ఖాళీ. కేడర్కు దిక్కుతోచని స్థితి. పెద్దోళ్ళంతా సీఎంను ప్రభుత్వాన్ని ఏకరు పెట్టే పనిలో నిమగ్నం. మళ్ళీ రేసులోకి రావాలంటే బీఆర్ఎస్ మొదటి టాస్క్ గ్రామ కమిటీలే. యాక్చువల్లీ టు బీ హానెస్ట్, మళ్ళీ రేసులోకి రావాలి అంటే ఈ పెద్ద మనిషిని పక్కన పెట్టాలి ఫస్ట్. నిజంగా నేను చాలా హానెస్ట్గా చెప్తున్నానండి. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బతికి బట్టకట్టాలన్నా, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఫామ్లోకి రావాలన్నా, ప్రజలు కొంచెం బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నా ఈ మనిషిని పక్కన పెట్టాలి. ఈ మనిషి ఇప్పటికీ ఆయన సీఎం అనుకుంటున్నాడో, సీఎం కొడుకు అనుకుంటున్నాడో, యువరాజు అనుకుంటున్నాడో తెలియదు, కానీ ఈ మనిషి వల్లే ప్రజలు బీఆర్ఎస్కి దూరం అవుతూ ఉన్నారు. ఇక్కడ అర్థం కావాల్సిన, మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకి జూబ్లీ హిల్స్ ఎన్నికలే తీసుకోండి. మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు పెద్ద పెద్ద రోడ్ షోలు పెట్టారు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి హైడ్రా గురించి, గవర్నమెంట్ చేస్తున్న వాటి గురించి, వీటి గురించి మీరు పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు. కానీ జనాలు మిమ్మల్ని చెప్పుతో కొట్టారు. ఎందుకు కొట్టారు? 25,000 ఓట్ల మెజార్టీతో ఎప్పుడు లేని విధంగా నవీన్ యాదవ్ని ఎందుకు గెలిపించారు? మీరు సీఎం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు, కానీ అక్కడ అది జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కాదు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అక్కడ? నవీన్ యాదవ్ ఏం చేశాడు అక్కడ అంటే, గెలిస్తే ఏం చేస్తాను, నియోజకవర్గంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, డివిజన్కి ఏం చేస్తాను, గల్లీకి ఏం చేస్తానని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. మీరు మాత్రం గెలిస్తే ఇక్కడికి హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి, రేవంత్ రెడ్డి వస్తాడు, రేవంత్ రెడ్డి తమ్ముడు వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడు అని చెప్పి ఒక ఫెయిల్యూర్ మీరు అయిపోయారు. పోనీ ఇప్పుడు ఫెయిల్యూర్ కామన్ అండి, ఓటమి కామన్. ఎవరైనా ఓడిపోతారు, ఎవరైనా ఫెయిల్ అవుతారు, కానీ దాని నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు అనేదే ఇంపార్టెంట్. ఏమి నేర్చుకోకుండా నేను ఓడిపోలేదు, నన్ను మీరే ఓడిపించుకున్నారు, మీ కర్మ, నేను ఓడిపోతే నాకేం హ్యాపీగా ఉన్నా, నేను మీ కర్మ అని చెప్పి ప్రజల్ని తిట్టుకుంటా కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఓడిపోయానంటే నాదేం ప్రాబ్లం లేదు, మీ కర్మ కాదు మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఈయన. పార్టీలో సీనియర్లైనా తలసాని కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఇంకొంత పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకోడు ఈయన. వీళ్ళ బ్యాచ్ ఎవరు ఉంటారంటే ఈ కౌశిక్ రెడ్డి, సగం తెలిసిన బ్యాచ్ ఒకటి ఉంటుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బయట. ఈ బ్యాచ్ని కలుపుకొని తిప్పుతూ ఉంటాడు. వాళ్ళకి దేనిపైన సబ్జెక్ట్ ఉండదు, అవగాహన ఉండదు, ప్రజా సమస్యలపైన తెలవదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని సోషల్ మీడియాలో బాగా ఉంటారు, సోషల్ మీడియాని బాగా మేనేజ్ చేస్తారు. మొన్న ఎన్నికల్లో చూసాం, ఈ మన జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందు చూస్తే సర్వేలు వచ్చినాయి, కొన్ని ప్రీ పోల్ సర్వేలు. అన్ని సర్వేల్లో బీఆర్ఎస్ గెలిచేస్తున్నారు, ఓ తెగొట్టారు. చివరికి ఏం జరిగింది? అదేమంటే ఆ రిగ్గింగ్ చేశారు, మీరు డబ్బులు పంచారు, మిమ్మల్ని ఎవడ పంచొద్దన్నాడా? కాకమ్మ కబుర్లు ఇవన్నీ. క్లియర్గా అక్కడ నాయకత్వ లోపం, నాయకత్వ లేమి కనపడింది. ఈయనకేమో చేత కాదు, ఈయనకి గ్రౌండ్ లెవెల్లో ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, ఈయనకి కార్యకర్తలు ఎలా కలుపుకొని పోవాలో తెలియదు, పార్టీలో సీనియర్ నాయకులకి బాధ్యతలు ఇచ్చి వాళ్ళ గైడ్లైన్స్ ఎలా పనిచేయాలో తెలియదు ఈయనకి. ఇగో చివరికి ఏమవుతుంది? తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కనీసం స్థానిక సంస్థల్లో పోటీ చేయలేని దీన స్థితికి వెళ్ళిపోయింది. స్థానిక సంస్థల్లో కనీసం పోటీలో లేకుండా పోయిన పరిస్థితి అయిపోయింది వీళ్ళది. అంటే విశ్లేషించుకోవాలండి మీరు ఒకసారి. ఓ పక్కన మీ చెల్లి మీకు గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు వెనకాల నుంచి, కాంగ్రెస్ పార్టీ పెరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఏమవుతుంది, ఎందుకు మనం వెనకబడుతున్నాం అని మీరు విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకోకుండా నేను యువరాజుని, నేను చెప్పిందే జరుగుద్ది అనుకుంటే ఏమవుద్దంటే చివరికి మీకు గుండు 0 అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 0 అయిపోయారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 0 అయిపోయారు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 0 అయిపోయారు, రాబోయే స్థానిక సంస్థల్లో 0 అయిపోతున్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీకు పడితే ఇక మీ పార్టీ కనుమరుగైపోద్ది. 2 జాతీయ పార్టీలు తెలంగాణపై పాగా వేయడానికి ఆల్రెడీ జాతీయ పార్టీ పాగా వేసేసింది. ఇంకో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణపై పాగా వేయడానికి బలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. 2 జాతీయ పార్టీలు గట్టిగా కొట్లాడితే మధ్యలో మీరు అది ఇప్పటి నుంచే మీరు ప్లానింగ్ చేసుకోవాలి, లేకపోతే కష్టమే.
స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు సాధారణ రాజకీయ పోరాటం కావు. గత 2 దశాబ్దాలుగా అల్లుకున్న పార్టీ బలాన్ని తిరిగి కూడగట్టుకునే అగ్ని పరీక్ష. 10 ఏళ్ల నిరంతర నిరీక్షణ తర్వాత ఒక్కసారిగా ప్రతిపక్షంలో జారిన గులాబీ దళం ఇప్పుడు సంస్థాగత శూన్యం, జంపింగ్ నాయకుల దెబ్బ, గ్రామస్తుల నాయకత్వ క్షీణత వంటి అంతర్గత సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో ఇంకా సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉన్నప్పటికీ గ్రామాల్లో పార్టీ వేళ్ళు బలహీనపడుతున్నాయన్న భయాలు బీఆర్ఎస్కు మరింత కీలకంగా మారాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పార్టీ అయినా సరే అది పర్ఫామ్ చేయాలి అన్నా, అది బతికి బట్టకట్టాలన్నా గ్రామాల్లో ఆ పార్టీ క్యాడర్ ఎంతవరకు ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ ఎంతవరకు ఉంది, గ్రామ కమిటీలు ఏ వరకు ఉన్నాయి, మండల కమిటీలు ఎలా ఉన్నాయి, జిల్లా కమిటీలు ఎలా ఉన్నాయి అనేది చాలా కీలకమైన పాయింట్. అవి పట్టించుకోకుండా వాటిని వదిలేసి కనుక తిరిగితే మీరు దేనికి పని కాకుండా అయిపోతారు. ఈ పర్టికులర్గా ఈ లోకల్ ఎలక్షన్స్ బీఆర్ఎస్కి పెద్ద టాస్క్. ఎందుకంటే 2001లో ఆవిర్భవించిన క్షణం నుంచి స్థానిక ఎన్నికలతో మొదటి విజయాలను సొంతం చేసుకొని తెలంగాణ రాజకీయాల్లో బలమైన పునాది వేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అదే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు గట్టి సవాలు ఎదుర్కొంటుంది. 10 ఏళ్ల అధికారం చేజారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన కారు పార్టీ ఓటమి షాక్ నుంచి కోలుకుంటూ రాష్ట్ర స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నప్పటికీ రూరల్ పాలిటిక్స్లో మాత్రం అదే ఆత్మవిశ్వాసం నిలబెట్టుకోలేకపోయిందన్న అభిప్రాయం బలంగా వినపడుతుంది. రూరల్లో కూడా అంటే గ్రామాల్లో ఎంత బలహీనమైపోయిందో మొత్తం స్టేట్ లెవెల్లో కూడా అంతే బలహీనమైపోయింది. పార్టీకి లీడర్లు కనపడుతున్నారు, క్యాడర్ కనపడుతున్నా. మనకి పార్టీకి లీడర్లు కనపడుతున్నారు బలంగా, కానీ క్యాడర్ మాత్రం కనపడట్లేదండి. ఇంతకాలం అధికారంలో ఉన్న అనుభవమే బీఆర్ఎస్కు స్థానిక రాజకీయాల్లో బలం, కానీ ఆ బలమే క్రమక్రమంగా సన్నగిల్లిపోతుంటే క్యాడర్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలో 10 మంది కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. మరో 2 స్థానాల్లో బైపోల్స్లోకి కాంగ్రెస్ వెళ్ళిపోవడంతో గులాబీ పార్టీ ఇప్పుడు 27కి పరిమితమైంది. ఈ 27 నియోజకవర్గాల్లోనే పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోరాటం ఉంటాయన్న అంచనాలు ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో మాత్రం దిశానిర్దేశం చేసే నాయకత్వమే కనిపించలేదని కారు కేడల సహనం పెరుగుతుంది. 27 నియోజకవర్గాల్లో కూడా గట్టి క్యాడర్ లేదండి. ఎమ్మెల్యేలు చాలా యాక్టివ్గా ఎవరు లేరు అక్కడ. ఒక మహా అయితే 27లో ఒక 7 ఉండుండొచ్చేమో. మిగతా 20 చోట్ల ఇప్పుడు ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్, ఈ 27లో దాదాపు 10 సిటీలోనే ఉన్నాయి. 27లో దాదాపు 10 సిటీలోనే ఉన్నాయి, మిగతా ఉంది 17. ఆ 17లో మహా అయితే ఒక 4-5 స్థానాలు మాత్రమే యాక్టివ్గా కనపడుతున్నారు. మిగతా చోట్ల చాలా డల్గా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇది వాళ్ళు ఎప్పటికీ తెలుసుకుంటారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జంపింగ్ నాయకులు ఉన్న ప్రాంతాల్లో పార్టీకి దిక్కారనే ప్రశ్న పెద్దదిగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో చాలామంది యాక్టివ్గా లేకపోవటం, కొందరు తమ నియోజకవర్గాన్ని వదిలేసి ప్రధాన నేతల వెంట తిరుగుతున్నందువల్ల గ్రామస్థాయి కార్యకర్తలు పూర్తిగా అనలేరనే టాక్ బలపడుతుంది. 100% ఇది 100% ఇది పట్టించుకునేవాడు ఎవడున్నాడు? నేను చెప్తున్నా కదా, కొంత క్యాడర్ ఉంది, కొన్ని చోట్ల లీడర్స్ లేరు. లీడర్ ఉన్న చోట ఏమో క్యాడర్ లేదు. ఇంత దారుణంగా తయారైంది పరిస్థితి. ఏమైంది? 2017 మహాసభల్లో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గం ఇప్పటికీ యథాతథంగా ఉండటం, 2022లో 33 జిల్లాల అధ్యక్షులను ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయి జిల్లా, మండల, గ్రామ కమిటీల ఏర్పాటు జరగకపోవటం పార్టీ దుర్బలతను మరింత పెంచింది. 7 ఏళ్ల క్రితం జిల్లా కమిటీలను రద్దు చేసి పార్లమెంట్ నియోజకవర్గాలపై రాష్ట్ర కార్యదర్శుల వ్యవస్థలు అమలు చేసినప్పటి నుంచి పార్టీ అంతర్గత శ్రేణిలో అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్యేలకు అన్ని అధికారాలు అప్పగించడంతో పార్టీ నిర్ణయాలు ఆ వ్యక్తిపైనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇదే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా మీ ఓటమికి ప్రజలు మీకు దూరం అవడానికి కారణం ఈ ఒక్క పాయింటే. ప్రతి అంశాన్ని ఎమ్మెల్యేకి అప్పగించారు, మీరు ప్రతి విషయాన్ని ఎమ్మెల్యేకి ఇచ్చేశారు. దానివల్ల ప్రజలు మీకు దూరం అయిపోతూ వచ్చారు. సభ్యత్వ నమోదు ప్రకటనలు తప్ప అమల్లో లేదు. కేసీఆర్, కేటీఆర్ పలుమార్లు తక్షణమే సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
పదవులు లేక కమిటీల్లో చోటు లేక చాలామంది పాత నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని పార్టీ అంతర్గత నివేదికలే చెప్తున్నాయి. ఇందులో ఇంకో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే అండి, పార్టీలో ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకొని ఉన్న, పార్టీ కోసం కష్టపడుతున్న, 2001 నుంచి పార్టీ జెండా మోస్తున్న చాలామందిని ఈ కొత్త తరం నాయకులు అంటే కేటీఆర్ బ్యాచ్ పట్టించుకోవట్లేదు. వాళ్ళని కనీసం లోపలికి రానివ్వట్లేదు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవట్లేదు. దీనివల్ల వాళ్ళు చాలా నిరుత్సాహంతో పార్టీ ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో లేవు కాబట్టి దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి. మీరు ప్రజలకు దగ్గర అవుతూ ఉండాలి. అలా కాకుండా మేము ఇప్పటికీ యువరాజులా చేస్తామంటే ఇదే అవుతుంది పరిస్థితి. ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందా? చివరిలో ఉందా? గ్రామ స్థాయిలో పార్టీ బలహీనత ఇప్పుడు ప్రత్యక్షంగా సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తుంది. అధికారంలో లేని పార్టీకి స్థానిక సంస్థల అప్పర్ హ్యాండ్ ఉంటుందన్న వాస్తవం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేడర్లో పెరుగుతున్న అసంతృప్తి, నాయకత్వ ఖాళీలు, సంస్థాగత బలహీనతలు బీఆర్ఎస్ అభ్యర్థుల విజయావకాశాలపై స్పష్టమైన మబ్బుల్లా మారాయంటండి. పార్టీ భవిష్యత్తు సంస్థాగత పునర్నిర్మాణంపై ఆధారపడి ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సంస్థాగత నిర్మాణం తప్పనిసరి. గతంలో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా స్థాయి నాయకత్వం ప్రస్తుతం తలో దిక్కు నెట్టివేయబడ్డారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం కమిటీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఇదే ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పార్టీ కమిటీలు వేసి సభ్యత్వ నమోదు ఏర్పాటు చేసి పాతరం నాయకులు, ఎప్పటి నుంచో పార్టీకి అండగా ఉన్న నాయకులను కలుపుకుంటూ పోయి వాళ్ళ గైడ్లైన్స్లో, వాళ్ళ సూచనలతో పనిచేయకుండా ఇలానే నేను ఇంతే, నేను పట్టుకున్న కుందేరికి 3 ఏళ్లే, నేను అంతా, నేను ఇట్టా, నేను యువరాజుని అని చెప్పి అనుకుంటా పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలకి దూరం అవుతారు, కార్యకర్తలకు దూరం అవుతారు. మెల్లమెల్లగా పార్టీ ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి నేను చాలా హానెస్ట్గా సజెషన్స్ చెప్తున్నా. మీరు దీన్ని సజెషన్గా తీసుకుంటే బాగుపడతారు, లేకపోతే కథం అయిపోతారు.